హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దామండి. ఫస్ట్ అయితే లైనింగ్ని నేను చూపిస్తున్న విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. క్లోజ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్ అనేది ఆపోజిట్ వైపు ఉండాలి. కింద 6 ఇంచ్ అనేది ఇట్లా మార్క్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆది బ్లౌజు బ్యాక్ నెక్ ట్రక్స్లు వేసే దగ్గర పట్టుకొని నెక్ దగ్గర పట్టుకొని ఇట్లా మనం బ్లౌజ్ పొడుగు అయితే పెట్టుకోవాలి. తర్వాత టేప్తో మనము షోల్డర్ అయితే 6 అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము బ్లౌజ్ చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి. ఈ చంక నుంచి ఆ చంక వరకు లూజ్ అనేది ఎంత వస్తుందో అనేది చూసుకోవాలి. ఇప్పుడు వచ్చిన లూజ్ని సగం చేసుకోవాలండి. సగం చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని నెక్, షోల్డరు అలాగే చంక భాగం అన్నీ ఇట్లా డ్రా చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా లోపల చంక భాగం కూడా ఇట్లా డ్రా చేసుకోవాలి. ఇట్లా డ్రా చేసుకున్నాక ఇప్పుడు మనము కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మనము కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం మార్జిన్ చేసుకున్న విధంగా కొంచెం ఒక 6 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. బ్యాక్ పార్ట్కి మనం ఎలా ఉంది, ఇప్పుడు మనం ఎలా అయితే చూసుకున్నామో అదే ఇంచెస్ కరెక్ట్గా కట్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే ఒక 6 ఇంచులు అనేది మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ ప్రిన్స్ కట్ అనేది మార్జిన్ చేస్తాం కదా, అందుకని అండి. అది కటింగ్లో పోతుంది కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్కి పెట్టాలి. ఇప్పుడు బ్యాక్ నెక్కి బోట్ నెక్ పెట్టి కింద అయితే ఒక షేప్ ఇస్తున్నా అండి. ఇప్పుడు బోట్ నెక్ పెట్టి నేను ఈ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. ఫైనల్లీ ఈ షేప్ కట్ చేస్తే ఇట్లా వస్తుందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాం. ఫ్రంట్ నెక్ డ్రా చేసుకొని త్రికోణం అయితే పెడదాం అనుకుంటున్నాను. త్రికోణం కట్ చేస్తున్నాను. ఇట్లా నెక్ అయితే కట్ చేసుకున్నాక మన వైపు తిప్పుకొని ఇప్పుడు 1.5 ఇంచెస్ వరకు మనం ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఇట్లా మార్చేసుకోవాలండి. ఆ తర్వాత సైడ్ నుంచి ఇప్పుడు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకండి, ఇది లార్జ్ సైజ్ వాళ్ళకి 3.5, ఇంకా లార్జ్ సైజ్ ఉంటే 4 వరకు కూడా పెట్టుకోవచ్చు. మీడియం ఉన్న వాళ్ళకి 3 అయితే పెట్టుకోవచ్చండి. ఇట్లా 3.5 పెట్టుకున్నాక కింద మనం పెట్టుకున్న మార్జిన్ దగ్గర నుంచి పై వరకు 5 పెట్టాలి. ఇప్పుడు సైడ్ 1.5 పెట్టాలండి. కరెక్ట్గా నేను చూపిస్తున్న విధంగా ఇట్లా పెట్టి ఇక్కడ నుంచి షేప్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ చంక వరకు అయితే కలపాలి. మనకి ఇట్లా అయితే వస్తుంది. ఇప్పుడు మనం అదే లెవెల్లో కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ ఉన్న పార్ట్కి చిన్నగా ఈ కింద అయితే చిన్న షేప్ లాంటిది ఇట్లా కట్ చేసుకోవాలండి. 1.5 ఇంచులో ఇట్లా కట్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా బాగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ అనేది మనం ఇట్లా పెట్టుకుంటాము. ఇది స్టిచ్చింగ్ చేసినాక చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్కి హ్యాండ్స్ అయితే మార్జిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. అంతే అండి, ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు మనము ఇప్పుడు వరకు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాని మీద పెట్టి మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. ఇవి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి అయితే ఇట్లా వర్క్ వచ్చింది. లైనింగ్ హ్యాండ్స్ అనేవి మెయిన్ క్లాత్ మీద పెట్టి ఇట్లా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. చంకలు అయితే ముక్కలు పడతాయండి, అవైతే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు
వేసుకుంటాను. ఇప్పుడు క్లాత్ బ్యాక్ నెక్ అనేది చూడండి, బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ నేను ఇట్లా చూసుకొని కట్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకొని కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ అనేది మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకున్నాం అనుకో, సిల్కీ క్లాత్ కదా, ఇప్పుడు మనము డ్రాయింగ్ అనేది ఈ లైనింగ్ క్లాత్ మీద మనం వేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుందండి. సిల్క్ క్లాత్ మీద మనం డ్రాయింగ్ వేసుకొని కరెక్ట్ మెజర్మెంట్స్తో అయితే మనం కట్ చేసుకోలేము. అందుకని సిల్క్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇట్లా అయితే మెయిన్ క్లాత్ కట్ చేయాలండి. థ్యాంక్ యూ.